ప్రార్థన మందిరం నేర్చుకున్న కంఠస్థ వాక్యం. మీరు లోకం నాకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5:11 అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను యెహోషువను ప్రార్థన మందిరంలో నేర్చుకున్న కంఠస్థ ప్రకటనలు 2:12. పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడైన రెండంచులో ఖడ్గము గలవాడు చెప్ప సంగతులు లేను. సాతాను సింహాసనం ఉన్న నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలించిన వాటి తినునట్లు, జరత్వం చేయనట్లు, నీవు నా నామము గట్టిగా చెప్పటి నాయందలి విశ్వాసమును విస్మరింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలించిన వాటిని చేయునట్లు, జారత్వం చేయనట్లు. యెహోషువను ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. ప్రసంగి 9:4. చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా. ప్రసంగి 9:4. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. సామెతలు 31:30. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యం ఎల్లప్పుడూ నిల్చును. 1 పేతురు 1:24. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడును. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇవన్నీ బైబిల్లో ఉన్న రుజువులు అనమాట. పిల్లలు రెఫరెన్స్ తోని ఇవన్నీ బైబిల్లో ఉన్నవని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ చూపిస్తున్నారు అనమాట. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు యెహోవా సియోను ప్రార్థన మందిరం నుండి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా నుందురు. సామెతలు 28:1. యెహోవా సియోను ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. మార్కు సువార్త 4:29. పంట పండినప్పుడే కోతకాలం వచ్చిన దాన్ని సేద్యగాడు వెంటనే ఒడలి పెట్టి కోయమని చెప్పాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి మీకు? ఇవన్నీ వాళ్ళు చెప్పే ప్రతి వస్తువు కూడా అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్. పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10:38. గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను. లూకా సువార్త 3:11. యెహోషువను ప్రార్థన మందిరం నుండి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. నీ గంబయు నీ పిన్ని పిసుకు తోటి దీవింపబడు. ద్వితీయోపదేశ కాండం 28:5. దీవించబడేది ఎక్కడని బైబిల్లో రెఫరెన్స్ చెప్తున్నారు అనమాట. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసు చెప్పను, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన 2:10. వెరీ గుడ్. అందరూ అయిపోయారా? నా పేరు విజయ్. యెహోషువను ప్రార్థన మందిరం నుండి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. లూకా సువార్త 20:17. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎలియాజర్. మీలో ఎవడైనా రోగి ఉన్న ఎడల వారు ప్రభునామమున మైక్ మంచి పెట్టు నూనె రాచి ప్రార్థన చేయవలెను. ఎవరైనా రోగి అయితే నూనె రాసి ప్రార్థన చేయాలంట అని ఎలియాజర్ చెప్తున్నాడు అనమాట. ప్రార్థన చేయను కోసము ఎప్పుడన్నా బాగలేనప్పుడు వెళ్ళి ప్రేయర్ చేయ నూనె రాసి. ఓకేనా, వెరీ గుడ్. వెళ్ళండి. యెహోషువను ప్రార్థన మందిరం. నా వాక్యము
ఈ వాక్యము నా కాళ్ళకు దీపమును నా త్రోవకు వెలుగై ఉండును. వెరీ గుడ్. శివన్ మందిరంలో నేర్చుకున్న కంఠస్థ వాక్యం. మత్తాయి 24:25. కాబట్టి నా మాటలు విని చెప్పుటకే ఏం చెప్పుడకరా చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలీను. వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరిన ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. అందరికి ప్రైజ్ లార్డ్. కళ్యాణ్ శివ ప్రార్థన మందిరం నుంచి నేర్చుకున్న కంఠస్థ వాక్యం. నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమితుడు దురదోషలాటు వాడు సోదరుగా ఉంటుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. అందరికీ ప్రైజ్ లార్డ్. తెలియజేస్తుంది అనమాట. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన ఆహారను చేతికర్రయు నిబంధన పలకలుండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనములు. ఇది మందసము. దీనిలో 3 ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అందులో మొదటి వస్తువు మన్నా గల బంగారు పాత్ర. రెండవది చిగురించిన ఆహారను చేతికర్ర. మూడవ వస్తువు నిబంధన పలకలు 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగలించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని తగు దేనినైనాను ఆశింపకూడదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మందసములో ఏమేమి ఉన్నాయో చెప్తూ వచ్చాడు కదా, క్లారిటీ ఇచ్చాడు. అర్థమైందా మీకు? అంటే ప్రత్యేకంగా కొంతమంది తెలియదు కదా ఏమేమి ఉన్నాయో. అయితే అవన్నీ కూడా చిన్నోడు చెప్తూ వచ్చినాడు. నేను స్తోత్రము. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఈ పాప చేసిన క్రాఫ్ట్. చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేసే వాటిని చిన్నవాడు 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని వచ్చాడు. తెచ్చాడు. ఏసే ఆశీర్వదించాడు. 5,000 మందికి పంచిపెట్టారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. 12 గంపలు ఎత్తారు.